టాటా ఏం చేస్తుంది? తన సియారా కోసం రూపొందించిన ఆర్గోస్ ప్లాట్ఫామ్ ను ఇప్పుడు జీప్ కి ఇవ్వబోతుంది. వచ్చే 2 సంవత్సరాల్లో జీప్ ఈ ప్లాట్ఫామ్ పైన బేస్ అయ్యి ఇండియాలో ఒక కొత్త ఆల్ వీల్ డ్రైవ్ ఎస్యూవీని లాంచ్ చేయనుంది. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే, జీప్ కి టాటా ప్లాట్ఫామ్ అవసరం ఎందుకు వచ్చింది? ఇది స్టెలాంటిస్ ఆటోమొబైల్ గ్రూప్ లో భాగమే కదా, డబ్బులు కొరత కూడా లేదు. విషయం ఏంటంటే, టాటా మరియు జీప్ మధ్య గత 20 సంవత్సరాలుగా ఒక జాయింట్ వెంచర్ ఉంది. ఈ పార్ట్నర్షిప్ లో టాటా ఫియట్ ఇంజన్లు ఉపయోగిస్తుండగా, జీప్ తన వెహికల్స్ ను టాటా యొక్క రంజన్గౌ ప్లాంట్ లో తయారు చేస్తుంది. అయితే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్ లో జీప్ వెహికల్స్ కు పెద్దగా డిమాండ్ కనిపించడం లేదు. అందుకే కంపెనీ తిరిగి బలపడేందుకు ఈ షార్ట్ కట్ మార్గాన్ని ఎంచుకుంటుంది. ఎందుకంటే ఒక కొత్త ప్లాట్ఫామ్ ను మొదటి నుంచి డెవలప్ చేయాలంటే భారీ పెట్టుబడి అవసరం. కానీ ఇప్పటికే సిద్ధంగా ఉన్న ఈ ప్లాట్ఫామ్ ను ఉపయోగించడం వల్ల ఖర్చులను భయంకరంగా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా జీప్ ఈ ఎస్యూవీని 50కు పైగా దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలని కూడా ప్లాన్ చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ మరొక ప్రత్యేకత ఏంటంటే, ఇది చాలా వెర్సిటైల్. పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. ఇంకా జీప్ గురించి ఒక విషయం తెలిసిందే, ఆల్ వీల్ డ్రైవ్ లేకుండా జీప్ సాధారణంగా ఏ వెహికల్ ని తయారు చేయదు.